అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? అప్పుల పాలు చేసిపోయారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు. అవన్నీ పంచుకుంటారుగా మంత్రులంతా లైన్లో కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరియట్ కడితే అప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రంకి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిర్రా కాళేశ్వరానికి? యాదగిరిగుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళకట్ట అప్పు ఉండొద్దట. లంక బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దబా చేస్తారట. అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం. రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో. నువ్వు 10,000 వేస్తాను, మేము 10,000 వేస్తాం, నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి. ఎవడో తోటి నువ్వు మేము 2,000 పిక్చర్ ఇచ్చినాం, మీరు 200 ఇస్తే నువ్వు 4,000 ఇస్తాను. ఆన్లైన్లో ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు? ఆ అప్లికేషన్లు ఎందుకు? ఆ ఫామ్లు ఎందుకు? ఇదంతా ఎందుకు? ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది. ఎంతమంది పిక్చర్ పోతుందో అంతమందికి అయితే 4,000. ఎవరన్నా ఆపుతున్నా? నేను 4,000 వేస్తే ఎవరన్నా ఆపుతుందా? పొద్దుందాకా కేసీఆర్ తిడుతురు, కేటీఆర్ తిడుతురా వాళ్ళు. అరే పింఛన్ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్ నెంబర్ తులం బంగారం ఇస్తున్నాం. ఇచ్చాయి తులం బంగారం. ఎవడంత వద్దు అంటుండా? నిన్ను ఎవడన్నా ఆపుతున్నాడు? అది చేత కాదు, అది ఇయ్యలేక రోజు మీటింగ్లేనాయా, రోజు మీటింగ్లే. మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు. అవి ఏం మీటింగ్లు ఎందుకు? అంత ఆన్లైన్. అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు నర్స కొడుకు పుట్టేట్టు వచ్చింది వాళ్ళకి అదృష్టం. అంత ఆన్లైన్ పర్ఫెక్ట్గా ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టిన వాళ్ళు తిరగందుకు అయితే లేదు వాళ్ళకు. ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు. అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకి పొద్దున్నాక మీటింగ్లే. అక్కడ ఏది పాస్ అవుతలేదు. ఒక్క మీటింగ్లో ఒక్కటైనా పాస్ అవుతలేదు. అది వాళ్ళకి చేత కాదు. కొత్తగా మాయమాటలు చెప్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు, పొద్దు పోడొడుతున్నారు. అంతేగాని అది ప్రభుత్వం, అది పద్ధతి కాదు. ఒట్టిగానైనా మనని తిడుతురా, మన మీద లంగలెక్క కడుపు చంపుకొని 4 ఏళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించాం. తెలంగాణ అంతా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు. దానిని పట్టుకొని తింటారు. ఆడ ఇలా హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్. అమెరికాలోనే చాలా పాతకు కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్. ఆ రింగ్ రోడ్లు, నెక్లెస్ రోడ్లు, ఆ బిల్డింగ్లు, ఆ టవర్స్, ఆ డెవలప్మెంట్, అభివృద్ధి ఎవరు చేసినా? కాంగ్రెస్ వాళ్ళు చేసినారు.